నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? క్యాన్సర్ని ముందుగానే గుర్తించటం ఎలా? క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ నిర్ధారణలో పురోగతి ఏంటి? క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి డాక్టర్ కృపా బజాజ్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మ్యామ్. జనరల్గా క్యాన్సర్ అనేసరికి అది ఒక అడ్వాన్స్ స్టేజ్లో మాత్రమే తెలిసిద్ది. అసలు తెలియాలన్నా ఏదో ఒక టెస్ట్ చేయించుకోవాలి, ఆ టెస్టుల ద్వారా నిర్ధారణ అవ్వాలి. ఇవన్నీ అంత అవగాహన మనకి లేదు. సో సెకండ్ స్టేజ్లో అయినా, ఫస్ట్ స్టేజ్లో అయినా, థర్డ్ స్టేజ్లో తెలుసుకోలేక ఫోర్త్ స్టేజ్లో అది తెలుసుకొని అది లీడ్స్ టు డెత్, మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎర్లీగా తెలుసుకోగలమా? యా, సో ముందులా కాదండి, ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది ప్రజల్లో కూడా. అండ్ ఆల్ ద ప్రోగ్రామ్ వాట్ వీ వాంట్ టు డూ, వై వీ వాంట్ టు డూ ఆల్సో దానికే అండి. మామూలుగా ముందు కన్నా కూడా స్టేజ్ 4 క్యాన్సర్స్ లైక్ ప్రీవియస్గా మీరు ఎవరు చూసినా ఫ్యామిలీలో కానీ ఊర్లో కానీ ఎక్కడ చూసినా సరే 95% అందరూ కూడా స్టేజ్ 4 అయ్యే వరకు ఆగేవాళ్ళండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 40% మంది ఎవరైతే క్యాన్సర్తో డిటెక్ట్ అవుతున్నారో వాళ్ళు కేవలం 40% మంది మాత్రమే స్టేజ్ 4తో వస్తున్నారండి. మిగిలిన వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల కొంత తొందరగానే రావడం జరుగుతుంది. గత దశాబ్దం పోల్చుకుని ఇప్పుడు ఈ దశాబ్దంతో చూసుకుంటే కనుక దగ్గర 60% మంది క్యూర్ అయ్యే దశలో క్యాన్సర్లోనే వస్తున్నారు మనకి ఇప్పుడు. సో ముఖ్యంగా అందరికీ తెలియాల్సింది ఏంటంటే సిమ్టమ్స్, అంటే మనకి ఏ లక్షణాలు ఉంటే కనుక ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక అవగాహన ఉంటే కనుక తర్వాత మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యి తగిన హెల్ప్ తీసుకుంటే కనుక మనకి మంచిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్గా. అయితే ఇది ఎలా డయాగ్నోస్ చేస్తారు? వన్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి టెస్టులు చేయడం ద్వారా ఇది పలానా క్యాన్సర్ అని ఎలా తెలుస్తుంది? యూజువలీ క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చేసరికి ఇమేజింగ్ అంటే స్కాన్స్ ద్వారా చేస్తాము. స్కాన్ ద్వారా చూసి ఒకవేళ క్యాన్సర్ అవకాశం ఎక్కువ ఉంది, లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, లక్షణాలు తర్వాత స్కాన్ 2 పొంతన బాగుంది అనుకుంటే కనుక ముక్క పరీక్ష అంటే బయాప్సీ చేసుకొని చూసుకొని దాన్ని నిర్ధారిస్తాం అనమాట. స్కాన్లో ఎక్కడైతే మనకి డౌట్ ఉందో అక్కడ ఒక సూదిని ఇన్సర్ట్ చేసి అక్కడ ఒక చిన్న మటీరియల్ తీసుకొని కలెక్ట్ చేసి దాన్ని పరీక్ష చేస్తే అది క్యాన్సరా లేకపోతే సింపుల్ ఇన్ఫెక్షనా మనకి తేలిపోతుంది. ఓకే, అయితే ట్రీట్మెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క క్యాన్సర్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ జనరల్గా వినేది ఏంటంటే కీమోథెరపీ అనేది వింటూ ఉంటాం. అలా ఇంకేమున్నాయి అసలు ట్రీట్మెంట్స్లో? మీరు అన్నట్లండి క్యాన్సర్ అవయవంకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక అవయవంకి వచ్చిన క్యాన్సర్ ఇంకొక అవయానికి వచ్చిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ అసలు వేరుగా ఉంటుందండి. కీమోథెరపీ రెజిమెన్ అంట ఒక ప్రోటోకాల్, అది వేరుగా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయితే కనుక 3 రకాల ట్రీట్మెంట్స్ మనకి ఆన్ కార్డ్ ఉంటాయి. అంటే మల్టీ డిసిప్లినరీ, ఒక 5-6 డాక్టర్స్ కలిసి కూర్చొని ఒక సింగిల్ పేషెంట్కి మనం ఎట్లా ముందుకెళ్ళాలని నిర్ధారిస్తాం. దాన్ని ట్యూమర్ బోర్డ్ అంటామండి. మామూలుగా క్యాన్సర్లో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ 3 పార్ట్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అంటే చాలా వరకు క్యాన్సర్స్కి కూడా ఈ 3 రకాల ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి అన్నమాట. బాగా స్టార్టింగ్ స్టేజ్ క్యాన్సర్ అయితే కనుక కేవలం సర్జరీతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని రకాలకి కంపల్సరీ కీమో కావాలి, లేకపోతే కొంచెం అడ్వాన్స్ అయిందంటే కనుక కీమోథెరపీ ఖచ్చితంగా ఇస్తాం. అలాగే రేడియోథెరపీ కూడా అట్లానే ఉంటుందండి. ఓకే, అండ్ కార్టీ థెరపీ అని వింటున్నాము, ఇది ఎవరికి చేస్తారు అసలు పర్టికులర్గా? కరెక్ట్. ఇప్పుడు కీమోథెరపీ ఒక్కటే ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. కీమోథెరపీ అంటే ఎప్పటి నుంచో వింటున్నాం కాబట్టి కీమోథెరపీ అని అడుగుతున్నారు మీరు. అలాగే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే ఏవైతే ఇంజెక్ట్ చేస్తామో దానిలో చాలా అడ్వాన్స్ వచ్చాయండి. టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని. ఇప్పుడు కార్టీ థెరపీ మీరు మెన్షన్ చేసింది వన్ ఆఫ్ ద టార్గెటెడ్ థెరపీ అండి. అది ఎట్లా అంటే మీకు ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద టైమ్స్ ఇది బ్లడ్ క్యాన్సర్స్లో యూస్ చేస్తామండి. లింఫోమాస్ అని, లుకీమియాస్ అని మామూలుగా వింటూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా యూస్ చేస్తాం. ఇదేంటంటే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఆ పేషెంట్ యొక్క తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్ అంటాం, అవి తీసి దానిలో కొన్ని జీన్స్ చేంజెస్ చేసి మళ్ళీ పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తామండి. ఇదేమవుతుందంటే ఆ సెలెక్టెడ్గా వెళ్ళి ఆ క్యాన్సర్ కణాన్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ కణం వెళ్ళి కరెక్ట్గా క్యాన్సర్ని అటాక్ చేసి చంపుతుంది. ఎలా అయితే మనం కీమోథెరపీ ఇస్తే బాడీలో చాలా ఫాస్ట్గా డివైడెడ్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయో అలాగే కార్టీ సెల్స్ అనే పేషెంట్ యొక్క లింఫోసైట్స్ ఒక తెల్ల రక్త కణంలో జీన్ మార్పిడి చేసి ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే కేవలం క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యి అంతవరకు మనకి డిప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ కీమోథెరపీ పని చేయట్లేదు, పేషెంట్కి ఏది ఉపయోగపడట్లేదు అన్నప్పుడు ఇది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట, కార్టీ సెల్ థెరపీ. ఓకే, ఒక కాలర్ ఉన్నారు బాపట్ల నుండి. సుభాషిణి గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే సుభాషిణి గారు, చెప్పండి. ఏంటండి ప్రాబ్లం? మేడం చెప్పండి. నాకు ఎడమవైపు బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే.
అయితే ఇప్పుడు చేయించుకున్నాను, 4 సంవత్సరాలు అయింది సర్జరీ చేయించుకొని. ఓకే. మరి దానికి ఇంకా మనం ఏం తినాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. మామూలుగా అండి మీకు రొమ్ము క్యాన్సర్ కనుక సర్జరీ 4 సంవత్సరాలు అయిందంటే కనుక మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు డాక్టర్ గారిని కలవాలండి. వాళ్ళు జస్ట్ కొన్ని టెస్ట్లు మీరు ఎట్లా ఉంది మొత్తం గడ్డ ఉందా లేదా మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా వారానికి ఒకసారి ఒక టైం పెట్టుకొని మీరు మెడ, చంక, రొమ్ములు మళ్ళీ మీరు ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా అదొక్కటే కాకుండా ఈ రెండే కాకుండా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ రొమ్ము స్కాన్ చేసుకోవాలండి. ఒక రొమ్ము కనుక 2 రొమ్ములు ఉన్నాయంటే కనుక 2 రొమ్ములకి స్కాన్, లేదు ఏదైతే క్యాన్సర్ వచ్చిందో ఆ రొమ్ము తీసేస్తే కనుక ఆపోజిట్ రొమ్ముకి స్కాన్ చేసుకొని చూస్తారండి. ఇవి కాకుండా మీరు అడిగినట్టు ఆహారపు అలవాట్లు ఏ మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఎట్లా తింటున్నారో అట్లనే తింటే సరిపోతుంది. మామూలుగా షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తారు, అవన్నీ మిత్స్ అండి, భ్రమలు అవన్నీ కూడా. మీరు ఫుడ్లో ఎటువంటి పథ్యం లేకుండా అంతా తీసుకునే అవకాశం ఉంది. ఓకే. అయితే సాధారణంగా వింటూ ఉంటాము బ్రెస్ట్ క్యాన్సర్ అలా అవేర్నెస్ ఉంది కొంతవరకు కూడా, బ్లడ్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని ఇవి వింటూ ఉంటాము. ఇంకా తెలియనివి కూడా చాలా టైప్స్ ఉంటాయి, అది వన్స్ హాస్పిటల్కి వెళ్తే కానీ తెలియదు. అలా తెలియనివి ఏవే ఉన్నాయి? సో మామూలుగా అండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం రెగ్యులర్గా ఉన్నదాని కాకుండా కొత్తగా అయిన సిమ్టమ్స్ వస్తున్నాయి. మీరు మెన్షన్ చేసిన క్యాన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ సపోజ్ పేగుకి సంబంధించిన క్యాన్సర్ అంటే రీసెంట్గా కొంచెం మలబద్ధకం రావడం కానీ, లేకపోతే మోషన్ రక్తం పాస్ అవడం కానీ, లేకపోతే మోషన్ ఫ్రీక్వెంట్గా అవడం కానీ ఉండటం కానీ, లేకపోతే లంగ్ క్యాన్సర్ అయితే కనుక మామూలుగా దగ్గు రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయండి. అండ్ రొమ్ము అయితే కనుక మనకి పైనే ఉంటుంది కాబట్టి మనకి గడ్డలా తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళందరూ కూడా మనకి గడ్డ తెలుస్తుందంటే వెంటనే వచ్చి కలుస్తారు. వాళ్ళు బట్టలు వేసుకునేటప్పుడు లేకపోతే స్నానం చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట గడ్డ ఒకటి కొత్తగా వచ్చిందని. సో మోస్ట్లీ మన ఇండియాలో రొమ్ము, లంగ్స్, పేగులు క్యాన్సర్. సో ఇది కాకుండా మనం మోస్ట్లీ నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గ్యాస్ ట్రబుల్ ఉంది చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారనమాట. ఆ గ్యాస్ ట్రబుల్ ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉందండి. పొట్ట ఉబ్బరంగా ఉంది, గ్యాస్ వచ్చేసింది ఇట్లా అని చెప్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద నెగ్లెక్టెడ్ క్యాన్సర్స్ మన ఇండియాలో అదే ఉంటుందండి. ఫర్ సపోజ్ ఆడవాళ్ళకైతే కనుక పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ, లేకపోతే పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం కానీ, లేకపోతే పొట్ట అమాంతం ఊరిపోవడం కానీ ఇట్లా ఉంటే కనుక మీరు లేట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మీకు అజీర్తి కంటిన్యూస్గా చేస్తున్నట్లున్నా కూడా మీరు ఎండోస్కోపీ అంటాం, అంటే లోపల ట్యూబ్ వేసి చూసి అది కరెక్ట్గా ఉందో లేదా చూస్తాం అనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న శ్రద్ధ తీసుకుంటే కనుక చిన్నవే మనకి తొందరగా డయాగ్నోస్ అవుతుంది. అవి కాకుండా ఇంకా రేర్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయండి. అంటే మజిల్ నుంచి వచ్చాయి కానీ, బోన్ నుంచి వచ్చాయి కానీ, లేకపోతే చర్మం నుంచి వచ్చాయి కానీ అది జస్ట్ లెస్ దెన్ 10% ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లినిక్లో చూసేవి కనుక నేను చెప్పిన ఈ 5-6 రకాలు కనుక మనం సరిగ్గా అవగాహన ఉంటే కనుక మనకి స్టార్టింగ్లోనే మనం తెలుసుకొని ఇదేదో సరిగ్గా లేదు అంటే మీరు డాక్టర్ని కలిస్తే వాళ్ళు తగిన టెస్ట్లు చేసి మీకు వెంటనే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. అలాగే స్టేజ్ 4 అవ్వకుండా ముందు స్టేజ్ 3 వరకు అయితే కనుక క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అండ్ డాక్టర్ మీరు అందాక చెప్పారు అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఆడవాళ్ళకి వేరేలా ఉండొచ్చు, మగవాళ్ళకి వేరేలా ఉండొచ్చు. అండ్ కొంతమంది అసలు బాడీ సహకరించకుండా ఉంటారు, తట్టుకోలేరు అని అంటారు. సో అలా మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది? కరెక్ట్. సో ఇందా నేను ఫస్ట్ చెప్పినట్టు అవయవానికి మధ్య కీమోథెరపీ ప్రోటోకాల్స్ అన్ని మారిపోతాయండి. ఒకటి పనిచేసే చోట ఇంకోటి అదే పని చేయకపోవచ్చు. అలాగే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఒకటి సపోజ్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ 4 రకాలు ఉంటాయండి. హార్మోన్ పాజిటివ్ అని, ట్రిపుల్ పాజిటివ్ అని, ట్రిపుల్ నెగిటివ్ అని 4 రకాలు ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఈ 4 రకాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. నేను చెప్పినట్టు ముక్క పరీక్ష ఫస్ట్ చేసుకొని ఎటువంటి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా దానిలో టైప్స్ ఏ ఉన్నాయి, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ యాడ్ చేయొచ్చా చూస్తాం అనమాట. ప్రతి మనిషికి ఫర్ సపోజ్ ఒక రొమ్ము క్యాన్సర్ ఒక 2-3 ఆడవాళ్ళకి చూసుకుంటే ముగ్గురికి రకరకాల ట్రీట్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే రకాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. అలాగే ఎక్స్ట్రా టెస్ట్ చేసుకొని వాళ్ళకున్న స్తోమతను బట్టి కూడా కొన్ని యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇమ్యూనోథెరపీలు కానీ, టార్గెట్ థెరపీస్ కానీ వాళ్ళకి స్తోమత బట్టి అది కూడా యాడ్ చేస్తే కనుక మనకి బెనిఫిట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో అట్లా ప్రెసిషన్ ఆంకాలజీ అని మీరు వినే ఉంటారు. ప్రతి చోట ప్రెసిషన్ ఆంకాలజీ సెంటర్ అని, ప్రెసిషన్ ఆంకాలజీ మెడిసిన్ అని వింటూ ఉంటారు మామూలుగా పేషెంట్స్ అందరూ కూడా. ప్రెసిషన్ అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఒకే రకంగా ఉండదు కాబట్టి పేషెంట్ టు పేషెంట్ ఎట్లా క్యూరేట్ చేయటం అంటే ఫర్ సపోజ్ ఎలా అయితే బట్టలు మనకి హైట్ వెయిట్గా ఎలా అయితే కుట్టించుకుంటామో అలాగే ఆంకాలజీ ట్రీట్మెంట్ కూడా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. ఆ క్యాన్సర్ ఒక లక్షణం వేరీ అవుతుంది. ఆ లక్షణం బట్టి ఆ తర్వాత పేషెంట్ మీరు అన్నట్టు ఆ పేషెంట్ తట్టుకోలేదు. ఫర్ సపోజ్ వయసు వృద్ధాప్యాలు ఉన్న వాళ్ళకి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అంటే స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇవ్వకుండా వాళ్ళకి మైల్డ్గా ఉండి వాళ్ళు ఏది తట్టుకుంటారో అది మేము ఇస్తాం అనమాట. సో పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అంతా మారిపోతుంది.
ఓకే. అయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో కనుక డిటెక్ట్ అయితే వాళ్ళ క్యాన్సర్ నుండి బయటపడచ్చు అని అంటూ ఉంటారు. కొంతమంది వింటూ ఉంటాము అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళని కూడా క్యాన్సర్ తగ్గించాము అని వింటూ ఉంటాము. అది అసలు సాధ్యమయ్యే పనేనంటారా? కరెక్ట్. సో యూజువలీ లింఫోమాస్ అని ఉంటుందండి, అదొక రకమైన బ్లడ్ క్యాన్సర్. అది స్టేజ్ 4 అయినా సరే 100% క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్తాము. అలా కాకుండా మిగిలినవన్నీ కూడా అంటే రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే పెద్ద పేగు క్యాన్సర్ కానీ అలా కొన్ని క్యాన్సర్స్ స్టేజ్ 4 అయినా సరే పేషెంట్స్ చాలా సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు హార్మోన్ రిసెప్టార్ అని ఒక టైప్ ఉంటుందన్నమాట. సో ఆ టైప్ రొమ్ము క్యాన్సర్ అయితే కనుక సింపుల్ ట్యాబ్లెట్స్తోనే పేషెంట్స్ సంవత్సరాలు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు మేజర్గా ఉండవు. వాళ్ళు అన్ని జాబ్స్ కానీ అన్నీ చేసుకుంటూ ఉంటారు. స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ముందులాగా ఏదో కొన్ని రోజులు ఉన్నాయి, కొన్ని నెలలు ఉన్నాయి కాకుండా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో పేషెంట్స్ చాలా సంవత్సరాలు మంచిగా ఉండే అవకాశం ఉందండి. దానికి తగ్గ కొన్ని టెస్టులు చేసుకొని మీకు డాక్టర్ సూచిస్తారనమాట. మీరు ఈ ట్రీట్మెంట్ వాడితే కనుక 100లో 50 మంది ఇన్ని సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ కొంతమందికి రెస్పాన్స్ బాగా ఉంటే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా మీకు డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, కాలర్ ఉన్నారు వీరేశం గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. వీరేశం గారు, వీరేశం గారు ఉన్నారండి లైన్లో? ఓకే, అయితే డాక్టర్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆ లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి మీరు అసలు ఎటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? స్టేజ్ 4 క్యాన్సర్ అండి. ఎస్. సో స్టేజ్ 4 క్యాన్సర్కి అండి మామూలుగా మోస్ట్ కామన్గా ట్రీట్మెంట్ అండి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ జస్ట్ సింపుల్ కీమోథెరపీ కాకుండా ఎక్స్ట్రా వేరే ట్రీట్మెంట్స్ కూడా మేము సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఏదైతే టాలరబుల్ అంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మెయింటైన్ అయ్యే విధంగా ఏదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఈటింగ్ హ్యాబిట్స్లో ప్రోటీన్ ఇంటేక్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పి చెప్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా పేషెంట్స్ అడిగేసి ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, కొన్ని డైట్స్ చూస్తున్నాము, క్యాన్సర్కి డైట్ సపరేట్గా వాడాలంటున్నారు అని అడుగుతూ ఉంటారు. అండ్ రెగ్యులర్గా అందరూ అడిగేది ఏంటంటే స్వీట్స్ తినొచ్చా, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ బాగా పాకిపోతుందంట, ఇది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగే మాట అవాస్తవం అండి. అది జస్ట్ ఒక మిత్, భ్రమ మాత్రమే. షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏదో పెరిగిపోవడం కానీ, రైస్ తింటే పెరిగిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవండి. కేవలం మేము ఎక్కువ ఏం సజెస్ట్ చేస్తామంటే మీకు బాడీలో కెటబాలిజం అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎట్లయితే బాగా మజిల్ అంతా లూజ్ అవుతా లేకపోతే మజిల్కి నుంచి ఎక్కువ ఎనర్జీ ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందో మనకి ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ పెరుగుతుంది, ఎందుకంటే అది ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. కానీ క్యాన్సర్ పేషెంట్స్కి మోస్ట్లీ మజిల్ లూజ్ అవుతుంది కాబట్టి ఆ మజిల్ లూజ్ అవ్వకుండా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమని చెప్పి చెప్తాము. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అవన్నీ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అంటే మీకు కొంచెం బెటర్గా అనిపించడం, కొంచెం ఎనర్జీ కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపించడం ఉంటుంది కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకోమని చెప్పి చెప్తాం. ఇది కాకుండా డైట్లో ఒక మేజర్ మోడిఫికేషన్ కానీ ఇంకేమీ అవసరం లేదండి. ఓకే, కాలర్ ఉన్నారు. విజయ గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం, నేను 8 months ప్రెగ్నెంట్. అయితే నాకు లెఫ్ట్ సైడ్ ఒక గడ్డలాగా అనిపిస్తుంది మేడం, పెయిన్ వస్తుంది అది. ఓకే విజయ్ గారు చెప్పండి, మీకు పెయిన్తో పాటు మీకు ఏమన్నా నిప్పుల నుంచి ఏమన్నా రక్తంలా కారటం కానీ చీములా కారటం కానీ ఇట్లా ఏమన్నా అవుతుందా అండి? లేదు మేడం, అట్లా ఏం లేదు. ఓకే అండి. విజయ్ గారు మీరు 8th month ప్రెగ్నెంట్ కాబట్టి మీరేమీ ఎక్స్రేస్ కానీ వీటికి కానీ ఎక్స్పోజ్ అవ్వకూడదండి. మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో కొంచెం హార్మోన్స్ అవన్నీ కొంచెం చేంజ్ అవ్వటం వల్ల రొమ్ములు చాలా బరువుగా ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు ఒక్కోసారి పెయిన్ ఎక్కువగా అనిపించవచ్చు. మీకు ఒకవేళ డౌట్గా ఉంది అంటే కనుక గడ్డలా అనిపిస్తుంది అంటే కనుక దగ్గరున్న ఒక స్కాన్ సెంటర్కి వెళ్ళి సింపుల్ అల్ట్రాసౌండ్ ఒకటి చేసుకోండి, రొమ్ములకి సంబంధించిన అల్ట్రాసౌండ్. అండ్ డాక్టర్ గారిని కూడా కలవండి, మీకు చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. ఓకే, అయితే డాక్టర్ ఇప్పుడు కొంతమందికి ఇంకా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉంటాయి, బీపీ, షుగర్ లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి ఇంకా క్యాన్సర్ కూడా యాడ్ అయింది అంటే అది ఒక నిజంగానే కాంప్లికేషన్, వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు కూడా అంటే వీటిని కూడా బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అందించాలి కదా, మోడిఫికేషన్ ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అప్పుడు? మీరు అన్నట్టు క్యాన్సర్ డయాగ్నోసిస్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో బాడీలో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఆల్టర్ అవుతాయండి. సో దానికి తగ్గట్టే పేషెంట్కి కొంచెం షుగర్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం బ్లడ్ ప్రెషర్ షూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్లో మోడిఫికేషన్స్ అంటే ఏవో కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయన్నమాట, ట్యాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ టార్గెట్ థెరపీ. వాటి వల్ల బాగా షుగర్స్ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం, అలాగే కీమోథెరపీ ఇస్తున్నప్పుడు వామిటింగ్ రాకుండా స్టెరాయిడ్స్ ఇస్తే దానికి సంబంధించి కొంచెం షుగర్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుందండి. పేషెంట్కి షుగర్ మరీ ఎక్కువ ఆల్టర్ అయితే కనుక కొన్ని మార్పులు చేస్తాం, అంటే స్టెరాయిడ్స్ తీసేయటము, లేకపోతే ట్యాబ్లెట్ పడకపోతే ఇంక వేరే ట్యాబ్లెట్ పెట్టడం అవి పెడతాం. కానీ
అంతేగాని వీటికంటూ మేజర్ ట్రీట్మెంట్లో మార్పులు ఉండవు, కానీ బట్ వాటిని కొంచెం బాగా, అంటే ఫర్ సపోజ్ షుగర్ కొంచెం బాగా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుందంటే కనుక టాబ్లెట్ కొంచెం పవర్ మార్చుకోవటమో లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ యాడ్ చేయటమో చెప్తాము. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ అవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళకేం చెప్తాను, మీరు కొంచెం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ కనుక స్టేబుల్గా లేదు, బాగా పెరుగుతుందంటే అప్పుడు వేసుకోండి, లేదు తక్కువ ఉంది అంటే కనుక మీరు టాబ్లెట్ ఆపండి అని కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, లక్ష్మణ్ అని కాలర్ ఉన్నారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. మేడం, మేము ఆపరేషన్ చేయించుకున్నాం. దేనికి ఆపరేషన్ చేసుకున్నారండి? ఈ పొట్టకు. ఓకే. ఇది పొట్ట క్యాన్సర్ది మర్చిపోకారంగా చేయించినామండి. ఓకే. పెద్ద పేలికకు కొద్దిగా పుండు తిరిగాయి. అంటే స్టమక్ కి చేయించుకున్నారా, చిన్న పేగని చెప్పారా, పెద్ద పేగని చెప్పారా అండి క్యాన్సర్? పెద్ద పేగ అన్నారండి. ఓకే. పుండు ఎక్కడ పెరిగిందండి? లక్ష్మణ్ గారు, పెద్ద పేలికం అండి. ఓకే, పెద్ద పేగు బయట మీకు పెడితే ఆ బ్యాగ్ దగ్గర పుండు పెరిగిందా అండి? ఆ పుండు తిరిగి అయిందని లోపట్నే మేడం. లోపలే మీకు జబ్బు పెరిగిందని చెప్పారా, పుండు పెరిగిందని చెప్పారా? అదే పుండు అయింది అన్నాడు, పుండు తిరిగా. ఓకే. అయితే అయిందని సర్జరీ చేసిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు. ఓకే. అయితే సర్జరీ చేసినాక ఇప్పుడు మేడం మందులు బంద్ అయినాయి. ఓకే. అవన్నీ అయిపోయినాయి, కానీ ఇప్పుడు మాకు తిండి ఏమేమి తిరుగుడు కదా. ఓకే, యూజువల్లీ పెద్ద పేగుకు సంబంధించిన సర్జరీ అయినా లేదా ట్రీట్మెంట్ అయినా కొంచెం మీకు మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందండి. సో మీకేంటే కొంచెం మోషన్ కొంచెం గట్టిగా అయినా అట్లయినా కొంచెం ప్రెషర్ ఎక్కువ, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్లీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ వస్తే కనుక మీకు మోషన్ సాఫీగా అవ్వాలంటే కొంచెం ఫైబర్ రిచ్ డైట్, అంటే మామూలుగా రోజుకు ఒక 2 అరటిపండ్లు తినమని చెప్పి చెప్తాము, లేకపోతే ఓట్స్ ఇట్లాంటివన్నీ తినమని చెప్పి చెప్తాం అనమాట. మీకు మోషన్ సాఫీగా అవ్వడానికి నీరు సరిగ్గా మోతాదులో తీసుకోవడానికి 4 లీటర్లు తీసుకోవటం, అండ్ అరటిపండ్లు కుదిరితే రోజుకు 2 కానీ జామ పండు కానీ తీసుకుంటే కనుక మోషన్ సాఫీగా అవుతుంది. ఇది కాకుండా ఎక్స్ట్రాగా మీరేం పత్యం ఉండాల్సిన అవసరం లేకపోతే ఇదే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు అన్నీ తీసుకోవచ్చు, మీకు నచ్చినవన్నీ కూడా. కొంచెం మటన్ మీరు అవాయిడ్ చేస్తే మంచిది. మటన్ కానీ బీఫ్ కానీ ఇవి అవాయిడ్ చేస్తే మీకు బెటర్ అండి, అంతే. ఇంకా అవి కాకుండా ఇంకే ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మరో కాలర్ బాబురావు గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. బాబురావు గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే బాబురావు గారు, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు మా మిస్సెస్ కి లెఫ్ట్ లో క్యాన్సర్ వచ్చింది అన్నారండి. లెఫ్ట్ రొమ్ములో అండి? రొమ్ములో అండి. ఓకే. అదేమైందంటే మాకు 7 years లెఫ్ట్ లో నొప్పి వచ్చిందండి. ఓకే. లెఫ్ట్ వచ్చి ఐదు కాదు నొప్పి వచ్చింది. మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఓకే అండి. వెళ్తే లెఫ్ట్ రొమ్ము తీసారండి మా మిస్సెస్ కి. ఓకే అండి. ఫస్ట్ ఏం చెప్పారంటే అసలు ఏం లేదమ్మా, జస్ట్ కొంచెం వచ్చింది, మీరు అక్కర్లేదండి అని చెప్పారండి. ఓకే. చెప్పినాక ఆపరేషన్ చేసి మొత్తం టెస్ట్ చేశారండి. ఓకే. టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. 2 years అయింది, బాగానే ఉందండి, మిస్సెస్ ఏం హెల్తీగా ఉందండి. ఓకే అండి. ఏం అవ్వలేదు, హాస్పిటల్ కూడా మరి వెళ్ళలేదు మేము. దానివల్ల ప్రాబ్లం ఉంటుంది మేడం. కాదు సార్, రొమ్ము క్యాన్సర్ వాళ్ళకి అందరికీ మేము ఏం చేస్తాం, మొదటి 5 సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీరు 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కంపల్సరీ కలవాలి. సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేసుకోవాలి. అంటే తీసేసిన రొమ్ము కాకుండా ఆపోజిట్ రొమ్ముకి సంవత్సరానికి ఒకసారి ప్రోటోకాల్ ప్రకారంగా స్కాన్ చేస్తామండి. అంతేకాకుండా మీ మిస్సెస్ కూడా వారానికి ఒకసారి మెడ, చంక, ఛాతీ, రొమ్ము కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. చిన్న బెందులా ఉన్నా లేకపోతే గడ్డలా ఉన్నా లేకపోతే కొత్తగా ఏమైనా మార్పు వస్తున్నా సరే మీరు కంపల్సరీ డాక్టర్ గారిని కలవాలి. అది కాకుండా కూడా 6 నెలలకు ఒకసారి మీరు ఖచ్చితంగా డాక్టర్ని మొదటి 5 సంవత్సరాలు కలవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మరో కాలర్ సలీం గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే. నాకు సంవత్సరం నుంచి రీట్ పెయిన్ వస్తుంది మేడం. ఎక్కడ వస్తుందండి పెయిన్? రీట్ పెయిన్. ఓకే. దాన్ని టాబ్లెట్ తీసుకుంటే కూడా అవి తగ్గలేదు. ఓకే. ప్రాబ్లం ఏంటి మేడం? సో మీరు మొదట రిప్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుందంటే కంటే ఒకసారి ఒక సింపుల్ స్కాన్ చేసుకోండి. ఛాతీకి సంబంధించిన ఎక్స్రే అట్లాంటివి తీసుకోండి. ఒక ఫిజిషియన్ని కలిస్తే కనుక మీకు ఒక సింపుల్ స్కాన్ చేసి చూస్తారండి ఎందుకు మీకు అంత పెయిన్ వస్తుంది. ఒక్కోసారి కండరాలు పట్టేయడం ఉంటుంది, అది కాకుండా లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసిన తర్వాత తగిన స్కాన్ చేస్తే మనకి ఇబ్బంది ఏంటనేది తెలుస్తుందండి.
ఓకే, మరో కాలర్ ఉన్నారు, సాంబశివరావు గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, గుంటూరు నుండి అండి. చెప్పండి సాంబశివరావు గారు. మా మిస్సెస్ కి 2010 లో కోవిడ్ ఎఫెక్ట్ అయిందండి. ఆ టైంలో స్టెరాయిడ్స్ ఏవో వాడేమో కూడా మాకు తెలియదు. టోటల్ గా ఆ తర్వాత డైజెషన్ ప్రాబ్లం వచ్చింది మేడం. ఓకే అండి. డైజెషన్ ప్రాబ్లం వస్తే కలనోస్కోపీ ఎట్సెట్రా టోటల్ గా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టెస్ట్లన్నీ చేయించారు. ఓకే తర్వాత ప్రాబ్లం ఏం లేదని చెప్పారు, కానీ ఎక్కడో కొంచెం అంటే ఏమన్నా క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయని భయంగా ఉంటుందండి. దానికి టెస్ట్ ఏమన్నా చేయాలి అంటే ఏం చేయాలో ఏమన్నా చెప్పగలరా? మీ మిస్సెస్ ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చి 59 మేడం. ఓకే, 59 ఇయర్స్ అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. మీరు చెప్పిన కోవిడ్ అంటే కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే మామూలుగా పేగుకు సంబంధించిన ఎసిడిటీ అవన్నీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మీకు అజీర్తిగా అట్లా అనిపించుండొచ్చండి. అది కాకుండా క్యాన్సర్ అవ్వకపోవచ్చు. బట్ కాకపోతే రెగ్యులర్గా 45 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి రొమ్ము స్కాను, ఛాతీకి ఎక్స్రే, తర్వాత పొట్ట స్కాన్ సజెస్ట్ చేస్తామండి. దాంతోపాటు ఒక ట్యూమర్ మార్కర్ కూడా సజెస్ట్ చేస్తాము. అది మీరు జస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ కింద అంటే సంవత్సరంకి ఒకసారి చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు స్పెసిఫిక్గా కొన్ని సిమ్టమ్స్ అంటే మీకు ఏమైనా బాగా దగ్గెక్కుపోతున్నా అట్లా ఏమైనా ఉంటే మాత్రం లోడో సిటీ స్కాన్ అంటే ఛాతీకి సంబంధించిన లోడో సిటీ స్కాన్ చేసుకుంటే మీకు అది ఇంకా కొంచెం యాడెడ్ బెనిఫిట్ ఉంటుందండి చెస్ట్ ఎక్స్రే బదులు. సో లోడోస్ సిటీ స్కాన్ ఛాతీకి, దాంతోపాటు రొమ్ము స్కాను, పొట్ట స్కాన్ చేసుకుంటే మీకు సరిపోతుందండి. ఓకే. అండ్ కృప గారు, వన్స్ మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారు అంటే సమస్య కొద్ది, వాళ్ళకి మీరు అసలు ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు? రైట్. సో ఫస్ట్ కంప్లైంట్ ఏముందని చెప్పి అడుగుతామండి. ఏముంది, ఎన్ని రోజుల నుంచి ఉంది కనుక్కుంటాం. దాంతోపాటు మీరు అన్నట్టు వాళ్ళ వయసు కాకుండా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్, షుగరు, గుండెకి సంబంధించిన సమస్య ఏవేవి ఉన్నాయి మొత్తం నోట్ చేసుకుంటామండి. అవే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో వీళ్ళకి కాకుండా ఇంకెవరికైనా ఇట్లాంటి సమస్యలను చూసుకుంటామండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఎప్పటి నుంచి ఉందామని చూసుకొని, ఎక్కడ సమస్య ఉందో చూసుకొని దానికి సంబంధించిన స్కాన్స్, దానికి సంబంధించిన బయాప్సీ చేస్తామండి. తర్వాత ట్రీట్మెంట్ అదంతా కూడా స్కాన్ ఎంత ఉంది, దాని లక్షణం ఎట్లా ఉంది, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ నిర్ధారణ అవుతుందన్నమాట. అండ్ ఇదే కాకుండా నేను ఇందాక చెప్పినట్లు పేషెంట్కి ఈ ట్రీట్మెంట్తో పాటు వేరే ఇంకా లక్షణాలు, ఇంకా ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది. అంటే మన ఇంట్లో వింటూ ఉంటాం, ఒక ఫ్యామిలీలో ఒకరికి నలుగురికి ఒకటే రొమ్ము క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఒకరికి అండాశయం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ వచ్చి ఇంకొకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా జన్యుపరమైన సమస్య ఏమైనా ఉందా, జన్యుపరమైన సమస్య వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చిందా కూడా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే కేవలం క్యాన్సర్ని ట్రీట్ చేయడం కాకుండా ఇండివిజువల్ హోలిస్టిక్గా అంటే వీళ్ళ ఫ్యామిలీలో సమస్య ఏముంది, ఎందువల్ల పేషెంట్కి వచ్చిందో కూడా చూసుకుంటామండి. ఒకవేళ పేషెంట్కి జీన్స్ టెస్ట్ కనుక పాజిటివ్ అంటే పేషెంట్కి ఒక బ్లడ్ శాంపుల్ మీద తెల్ల రక్త కణాల మీద జీన్స్ టెస్ట్ చేసి ఆ జీన్స్ టెస్ట్ కనుక క్యాన్సర్ వచ్చే విధంగా ఉండే జీన్స్ పాజిటివ్ ఉంది అంటే కనుక కుటుంబంలో ఎవరైతే రిస్క్గా ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి జీన్స్ టెస్ట్ పాజిటివ్ ఉందంటే కనుక తన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తోబుట్టులు కానీ అమ్మ నాన్న కానీ తనకి పుట్టిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే జీన్ కనుక ఒకరికి పాజిటివ్ ఉందంటే కనుక తనతో ఎవరెవరు ఇంకా రిస్క్లో ఉన్నారో చూసుకొని వాళ్ళు జాగ్రత్త పడాలి. అండ్ పేషెంట్ ట్రీట్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తాం, దానికి తగ్గట్టు కొన్ని సర్జరీలో కొన్ని మార్పులు కూడా చేస్తాము. అలాగే కుటుంబం మొత్తం కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రాగా తీసుకుంటారు. ఓకే. అండ్ మీరు స్టార్టింగ్లోనే చెప్పారు ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది, ఎట్ ద సేమ్ టైం మీ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇంకొంత అవేర్నెస్ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. యా, థ్యాంక్